మీకు మీకు డైరెక్ట్ దానం నాగేంద్ర ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా బెదిరించడం జరిగిందా? అంటే డైరెక్ట్గా దానం నాగేంద్ర రాడమ్మా, ఆయన అనుచరులు పంపిస్తాడు. పంపించి అంటే నేను స్వయంగా నాకు వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఈ సుధీర్ పటేల్ కానీ ఆయనతో పాటు ఉన్న కొంతమంది ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వీళ్ళు ఏమంటారంటే, మీరు కొనుక్కునేటప్పుడు చూసుకోవాలి కదరా అబ్బాయి అని నాకు అన్నారు స్వయంగా. మీరు ఎప్పుడు కొన్నారంటే నేను అడిగాను. వాడు మేము 2020లో కొన్నామన్నారు. మేము 15 సంవత్సరాల కిందట ఉన్నాము. ఉండేటప్పుడు మీరు చూసుకొని కొనుక్కోవాలి కదా, తర్వాత కొనేటోళ్ళు. ముందు మేము చూసుకోవాలా, ఆయన చూసుకోవాలా? మేము కొనుక్కునేటప్పుడు మేము చూసుకున్నాం. మీరు 15 సంవత్సరాల క్రితం మీరే కొనుక్కున్నారు. ఈయన 2020లో వచ్చి కొన్నానంటున్నారు. 2020లో కరోనా తర్వాత వాళ్ళు వచ్చారు. కరోనాకు ముందు కాదు, కరోనా 2020 కరోనా తర్వాత వచ్చి మేము కొన్నామని చెప్తున్నారు వాళ్ళు. ఆయన ఎక్కడ కొన్నాడంటే అది చెప్పారా? ఆయన ఎక్కడ కొన్నారో చెప్పలేదు. అసలు యాక్చువల్గా జైనులుద్దీన్ అనేటైనా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఓనర్ని అడిగాం, మీరు ఏంటండి ఇట్లా అమ్మారంటే, నేను అమ్మానని నాకే 12 కోట్లు చెక్ ఇచ్చి మోసం చేశాడు దానం నాగేందరు. ఇప్పుడు నేను 3 సార్లు కోర్టు వారెంట్లు పంపించాను. దానం నాగేందర్ రావట్లేదు కోర్టుకి. నాకు ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందనేసి బెయిల్ తీసుకున్నాడు. మొన్న అరెస్ట్ వారెంట్ కూడా వచ్చింది, వస్తే బెయిల్ తీసుకున్నాడని అతను చెప్తున్నాడు ల్యాండ్ ఓనర్. మీరేం భయపడకండి, ఈ ల్యాండ్లో అయితే నేను అమ్మింది ఆయనకు 3 ఎకరాలే, 5 ఎకరాలు కానే కాదు. 3 ఎకరాలు అంటే అక్కడ బ్లూ కలర్ షెల్టర్ ఉంది, కాల్ ప్లేస్. అదే ఆ ఓపెన్ ల్యాండే ఉన్నకడికి అమ్మాను. ఉన్నవి ఇల్లు ఉన్నాయి, ఆ ఇల్లు జోలికి పోకండి అని చెప్పాను. ఆడు వినకున్నా కావాలని మీది తీసేసి వాడు ఏదో బిల్డింగ్ కట్టుకొని వ్యాపారాలు చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. మీరు భయపడకండి అని ఓనర్ అంటాడు. నేను కోర్టులో కొట్లాడుతాను, నాకు కూడా మోసం చేశాడు, చెక్లు ఇచ్చాడని. మేమేమంటున్నామంటే, నువ్వు ప్రజలు గెలిపించారు, నువ్వు మంచి ఎమ్మెల్యే అనుకుని నీ దగ్గర లాయర్లు చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు కదా. ఉండేటప్పుడు నువ్వు ఫస్ట్ లీగల్ ఒపీనియన్కి వెళ్ళాలి కదా. అక్కడ ఇల్లులు ఉన్నాయి, వాళ్ళు కట్టుకున్నారు. ఆ జాగా మేము తీసుకుంటే ప్రాబ్లం ఉంటుందా? నువ్వు చూసుకోవాలా, మేము చూసుకోవాలా? లీగల్ ఒపీనియన్ మమ్మల్ని చూసుకోవాలి. ముందు కొనుక్కున్నావు మేము చూసుకోవాలా ఒపీనియన్? నువ్వు మా తర్వాత కొనుక్కున్నావు, నువ్వు చూసుకోవాలా? నువ్వు చూసుకుని ఈరోజు పేద ప్రజలు ఏం చేస్తాడు, ఒకరిని పిలిచి ఒక రూమ్లో పంపిస్తాడు, డోర్లు వేస్తాడు, భయపెట్టిస్తాడు. అట్లా 2-3 చేశారు. నన్ను కూడా పిలిచి ఏం రా బాయ్, నువ్వు ఆంధ్ర నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏడేంది నీ ఇదేంది, నువ్వు కానీ సెటిల్మెంట్ చేసుకోకపోతే నీ సంగతి చూస్తాం నన్ను కూడా బెదిరించారు క్లియర్గా. ఇది ఎన్ని ఎకరాలు ఉంటుందండి మొత్తం? అంటే మాకు కరెక్ట్ ఐడియా లేదు. మాకు అక్కడిది 3 ఎకరాల చిల్లర ఉంటుంది. దీనికి సంబంధం లేదు. తిప్లా అనేటైనా అమ్మింది అక్కడ ఖాళీ ప్లేస్, ఇక్కడ సంబంధం అస్సలు లేదు. ఇక్కడ ఆయన చెప్పిండు, అమ్మేటప్పుడే చెప్పిండంట, వాళ్ళ తెరువు పోవద్దు, అది నేను అమ్మింది అక్కడ, పోవద్దు అని చెప్పిండ. అయినా కానీ ఆయన మాట వినకుండా ఇదంతా దౌర్జన్యం చేస్తారు. ఇప్పుడు ఆ 3 ఎకరాలు కాకుండా ఇప్పుడు ఈ మీరుంటున్న మస్తాన్ని కూడా ఆక్రమించుకొని పెద్ద అపార్ట్మెంట్లు కట్టాలని ప్లాన్. ఆల్రెడీ ఒక బిల్డింగ్ కట్టారు కదా, అది ఆయనదేనా అంటే వాళ్ళ సంబంధించిన వాళ్ళది. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే శాంతి శ్రీరామ్ బిల్డర్స్, వంశీ బిల్డర్స్, ఒక 4-5 బిల్డర్స్ పేరున ఈ టీడీఆర్ తీసుకున్నారు కదా. దాని ప్రైస్ చూస్తే 6 బిల్డర్స్ పేర్లు దాంట్లో ఉన్నాయి. టీడీఆర్ కూడా తీసేసుకున్నారు, ఖర్చు పెట్టి రోడ్డుది దొంగ డాక్యుమెంట్లు సృష్టించారు, చేసుకొని నువ్వేమేం చేసుకొని ఈ ఖాళీ ల్యాండ్ మాకు అనవసరం. మా ఇల్లు జోలికి రావద్దు. నా పక్కన ఉన్నవే 3 ఇల్లు లేని టైంలో, ఓనర్ లేని టైంలో చూసి దానాదాన్ని తోసారు. మేము వెళ్ళి అడిగాం, ఎందుకు కొడుతున్నావు ఓనర్ని అడగాలంటే, ఓనర్ మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు రూపాయని మాకు అబద్ధాలు చెప్పాడు. మీరు ఎందుకు వస్తున్నారు, మీరు ఎందుకు ఓనర్ పాప అతనేమో ఒక 100-150 కిలోమీటర్ దూరాన్ని ఒక పెళ్లికి వెళ్ళాడు. ఆయన వచ్చారు సాయంత్రం అయ్యేలోపు తోస్తారు ఆయన. అయితే బస్తీ వాసులందరూ కూడా ఇదంతా చేస్తుందంటే దానం నాగేందర్ గురించి ఆరోపణ ఎత్తి చేస్తున్నారు. కానీ వాళ్ళ అనుచరులు గురించి మాట్లాడితే మాకు వాళ్ళకి అసలు సంబంధం లేదు, అనుచరులు వేరు అని చెప్పేసి దానం నాగేందర్ అంటున్నారంట. అసలు దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని అంటున్నాడు. అసలు ఇంతకీ ఆయన నిజంగానే దీంట్లో ఆయన ప్రమేయం ఉందా లేదా అనే అంశం మీద ఇప్పుడు ఆయనకు కూడా కాల్ చేద్దాం. అసలు దీనికి ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా తెలుస్తుంది మనకి. మీరు మార్నింగ్ ఫోన్ చేశారు ఆయనకి, కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. దాదాపుగా 2 రోజుల నుంచి ఇది ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఆయనకు తెలుస్తుంది అనుకుంటా. అందుకే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఎవరితో కూడా మాట్లాడట్లేదు, దూరంగానే ఉంటున్నాడు మీడియాకి. పైగా ఇప్పుడు మీడియా మిత్రులందరి మీద కేసులు వేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు వాళ్ళ అనుచరులు. ఎవరు? సురేందర్ అండి, సుధీర్ గౌడ్ అనే వ్యక్తి. ఎవరైతే మీడియా అంతా కూడా తప్పుద్రోవ పెట్టిస్తుంది, అంతా కావాలనే పుకార్లు సృష్టిస్తుంది, రూమర్స్ అన్నీ కూడా కావాలని మా మీద ఆరోపణలు వేస్తున్నారని చెప్పేసి మీడియా మీద కూడా కేసులు వేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారంట. అసలు అంటే ఇక్కడ మేము మా ఓన్గా అయితే ఏం చెప్పలేదు కదా, ఇక్కడ పరిస్థితిని బట్టి మేము ఇక్కడ చూస్తున్న విజువల్స్ని బట్టి వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మేము తీస్తున్నాం కాబట్టి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాం తప్ప మేము కావాలని అయితే ఆరోపణ చేయాల్సిన పని అయితే లేదు. 100% మీకు ఆధారం ఉంది. 100% మీ మీద కేసు ఎట్లా వేస్తారు? ఇంత పబ్లిక్ ప్రూఫ్ లేదా?
ఇంత పబ్లిక్ అంతా ఆడంతా మొత్తం దేశానికి ఉంటాడా, దేశాన్ని మలుపుకుంటాడా? ఈ స్పాట్ లో రోజు 5 రౌడీలు కూర్చునే వాళ్ళు. నిన్న ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో వెళ్ళిపోయారు. మరి వాళ్ళ జాగా అయితే వాళ్ళు ఉండాలి కదా, జెన్యున్ వాళ్ళు అయితే ఎందుకు వెళ్ళిపోయారండి? రోజు ఇక్కడ తాక్కుంటా రౌడీలు ఉండేవాళ్ళు. ఈ రోజు నిన్న ఎప్పుడైతే ప్రజాభవన్ దగ్గర జరిగింది, ఇక్కడ మీడియా వస్తుంది అన్నది టక్కున వెళ్ళి పదండి అక్కడికి వెళ్ళి చూద్దాం. అట్లా తలుపులకి డోర్లు లాక్లు వేసి పెట్టారు. చూద్దాం. ఎమ్మెల్యే గారు అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు. దానం నాగేందర్ గారు ఒక 4 సార్లు ఫోన్ చేసాం. వాడి ఓలే సుధీర్ గౌడ్ అంటాడు మమ్మల్ని మోసం చేసిండు. ఎవరు అక్కడ దానందరితో రూపాయలు ఎత్తాడు. ఇక్కడ అందరికి బస్సుకి లీడర్ గాళ్ళకు సీచర గాళ్ళకు పైలు వంచాడు. ఇక్కడ ఉండు రైళ్లకు బెదిరి వీళ్ళకి చేయరు అని వాడు అంతా చెప్పేసి మన బస్సుకి తీసుకొచ్చి సీటర్లు రవిడి సీటర్లను సినిమాలో చూపిస్తున్నట్టే జరుగుతుంది. అదే రవిడి సీటర్లు తోలుకొచ్చి ఇక్కడ పెట్టేసి తన దానం దగ్గర పైలు ఎత్తాడు. సుధీర్ గౌడ్ ఇక్కడ రూపాయలు వంచాడు. వీళ్ళని కొట్టురి చేయరు, బెదిరించిరి, బేగా కొట్టురి బెదిరి చేయరి, వాళ్ళకి చిట్టాంచుర్రి అని చెప్పి మొత్తం సుధీర్ రెడ్డి గారు చేసే కథలు గడికి. సుధీర్ రెడ్డి ఎవరు మధ్యలో, సుధీర్ గౌడ్ ఎవరి మధ్యలో? సుధీర్ గౌడ్ ఏది దానంద గారు అనుచరుడే. ఆయననే దగ్గరుండి ఇదంతా చేస్తున్నాడు. ఆయన ఉండి ముందడుండి ఆయన చేస్తున్నాడు. గల్లీకి శీశ్వరగాలం పట్టుకొస్తాడు. ఇక్కడ పట్టుకొచ్చి వీళ్ళని సీటాంచుని వీళ్ళని బెదిరి షాకులు పట్టుకరని అది పట్టుకరని ఇది పట్టుకరని ఒకటి భయపంతలు చేయరు ఇక్కడ వాళ్ళు అందరిని అని చెప్పి వాడు ముందర పెట్టి అది చేస్తాడు. భయానికన్నా వీళ్ళు వెళ్ళిపోతారని ఒక భయపంతలు చేసి వాడిని సృష్టించి ఇట్లా చేస్తున్నాడు సుధీర్ గౌడ్. ఏదైనా ఎవరైనా దొంగతనం చేస్తారంటే మనం ఒక సెక్యూరిటీని పెట్టుకుంటాం. ఆ సెక్యూరిటీ దొంగతనం జరిగినా అగ్ని ప్రమాదం జరిగినా ఏదైనా సెక్యూరిటీ అయితే అక్కడనే ఉంటారు. వీళ్ళు రౌడీలు పెట్టారు కనుకనే నిన్న ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో ఎంబడే తాళం వేసుకుని వెళ్ళిపోయారు. మీడియా వచ్చేసరికి సెక్యూరిటీ అయితే ఉండాలి కదా. చెప్పేదేమో పోలీసులు వాచ్మెన్ అండి, మేము ల్యాండ్కి వాచ్మెన్ పెట్టుకోవాలి కదండి అని అంటారు. పోలీసు వాళ్ళు వచ్చి అడిగినా చేసినా మరి వాచ్మెన్ అనేటువంటి వాచ్మెన్ ఉండాలి కదా. నిన్న మీడియా వచ్చేటప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు? వాచ్మెన్ ఎంత కండలతో ఉంటాడండి? వాచ్మెన్ గంజాయి తాగుతాడండి? వాచ్మెన్ డ్యూటీ వాడు ఈగ కూడా అలానే అడుగు అంతే కదా. మొత్తంలో వాళ్ళు ఉండేది అదే రౌడీలే, మొత్తం రౌడీలే ఉంటారు కంపల్సరీ. వాళ్ళని కదా పైసలు పెట్టి పెంచురు. ఈ పబ్లిక్ ఆగం చేసుడు ఇదే అవుతుంది. మొత్తంలో నిర్ణయించలే వాడికి ఇలా వరకు ఒకరు లేరు. ఇదే నడుస్తుంది. జర చూడండి, మీరే చూసారు. ఇదే మీ బస్తీ వాసులంతా ప్రభుత్వ ఉద్యోగులా లేకపోతే ప్రైవేట్ జాబులు? మేడం పెయిన్ చేసుకుంటూ కూలిగా చేసుకుంటే వాళ్ళు వీళ్ళందరూ అంతే. వీళ్ళందరూ ఉంటారు, అందరు కూలి చేసుకుంటే. ఓటర్ ఐడి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు అందరి మాకు ఇక్కడనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మేము ఊళ్ళో కూడా ఉన్నాయి. 2 ఎకరాలు ఉంటే అమ్మకొచ్చుకొని ఇక్కడ కట్టుకున్నాం. ఎందుకంటే సొంత ఇంట్లో ఉండాలి, కిరాయికి ఏముంటామని మేము కొనుక్కుంటే 20 ఏళ్ళ నుంచి ఏ సప్పు లేదు. నినియాలి ఈ ముండకోడికి ఆంచి వచ్చిండో వచ్చి మాది జాగా అంటాడు. సో ఇదండి, వీళ్ళంతా కూడా తెలంగాణ వాసులే, వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదు, వేరే ఎక్కడ కూడా కాదు. ఇక్కడ నుంచే ఊళ్ళో పొలాలు అన్నీ కూడా అమ్ముకొని వచ్చి హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది కదని చెప్పేసి పొలం తక్కువ రేటుకి అమ్మేసి ఇక్కడ వచ్చి కొనడం జరిగింది. ఇప్పుడు ఆ పొలం యాక్చువల్గా ఇప్పుడు అమ్ముకుంటే మేమే కోటీశ్వర్లు అవుతాము, 50 లక్షల వరకు ఉండేది. అది అమ్మేసి ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ కట్టుకుంటే ఇప్పుడు మా ఇల్లు మాది కాదని చెప్పేసి తీసుకుంటున్నాం. అంటే మేము ఎక్కడికి పోవాలి, మా గతి ఏంటి అని అంటున్నారు. ఓటర్ ఐడి కార్డు కూడా ఇది ఇక్కడ మీద వచ్చింది. 20 ఏళ్ళుగా ఉన్న వాళ్ళని బయటికి పంపించడం యాక్చువల్గా ఒక రూల్ ప్రకారం ఒక ఇంట్లో 14 సంవత్సరాలు కిరాయి కట్టుకొని ఉన్నా కూడా ఆ ఇల్లు వాళ్ళకే సొంతం అవుతుంది అని చెప్పేసి కూడా మనకు ఒకటి ఉంది. అలాంటిది ఇప్పుడు వీళ్ళు కొనుక్కొని మరీ ఉన్నారు. ఇక్కడ ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఇవన్నీ కానీ ఉన్నా కూడా మీది కాదు వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలనేది కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ కూలగొడుతున్నప్పుడు మగవాళ్ళు ఎవరైనా వచ్చి ఆపారు? అప్పుడు మీ వాళ్ళు వచ్చిన మగవాళ్ళని బెదిరించారు. వాళ్ళు బెదిరించారు, జేసీబీలో బొక్కేట్లా కూర్చున్న దొబ్బేరు కూడా పగలగొట్టడం జరిగింది. మీ ఫోన్లో వీడియో తీసిన వాళ్ళ ఫోన్లు తీసుకుని పగలగొట్టారు. మాకు అసలు ఎట్లా ఇంత దౌర్జన్యం చేస్తున్నా కూడా ఇక్కడ పక్కన వాళ్ళు ఎవ్వరు కూడా సపోర్ట్కి రాలేదు. వచ్చారు అందరు, ఎవ్వరు కూడా ఏం చేయలేకపోయారు వాళ్ళని. మాదే ఇది అని చెప్పేసి గవర్నమెంట్ గట్టిగా ఉంది అట్లా చేసిందేమో అన్నట్టు సైలెంట్. మాకు ఇప్పుడు రేవంత్ అన్న కోసం మేము ఆయన మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఫోన్లు పగలగొట్టారు అని చేశారు. ఇంకా అయినా కూడా రోజుకు ఒకటి చొప్పున అట్లా 3 ఇల్లులు అన్ని కూడా కూలగొట్టడం ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? 2 సంవత్సరాల నుండి 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 6 నెలల నుండి ఎక్కువ టార్చర్ అయింది. 6-7 నెలలు అయితే ఇప్పుడు ఇది మెల్లమెల్లగా అలా బస్తీని కూడా కూలగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. చేస్తుంటారు. అదే అందుకే ఇక్కడ 4, అక్కడ 6, అక్కడ 2 అట్లా అక్కడిక్కడ నుండి తాగుతుండ్రు, తింటుర్రు, ఇక్కడనే కూర్చుంటారు వాళ్ళు.
అప్పుడు మళ్ళీ ఇదంతా కూలగొట్టినప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని వచ్చి ఇక్కడ మమ్మల్ని పోలీస్ వాళ్ళు ఆపిరు. మేము ముందుకు వచ్చినాం, ఇట్లా ఎట్లా కూలగొడతారు మాది ల్యాండ్ అని మేము వచ్చి అడిగితే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని వచ్చి పోలీస్ వాళ్ళే మమ్మల్ని ఆపిరు. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే మీరు కూడా కొంతమంది కూడా ఖాళీ స్థలం ఉందని చెప్పేసి ఒక్కొక్కరు ఇల్లులు కట్టుకుంటున్నారు, కబ్జా చేసుకుంటున్నారు అని కూడా అంటున్నారు. లేదు లేదు, ఇక్కడ అందరు కొనుక్కొని కట్టుకున్నారు తప్ప ఎవరు కబ్జా చేసుకోలేదు. ఇక్కడ మేము రోజు చేసుకునే కూలి చేసుకుంటే బతుకటోళ్ళం, మేము కబ్జా చేసుకునేంత ధైర్యం ఎవరికి లేదు ఇక్కడ. వాళ్ళు కాబట్టి ఎమ్మెల్యేలు అన్ని వాళ్ళకి అధికారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తాగిస్తారు, కానీ ఎవరు చేయరు అట్లా. మీరందరూ కూడా ప్రాపర్గానే తీసుకున్నాం మేమందరం. చెప్పండి. మేము ప్రాపర్గానే తీసుకున్నాం, ప్రతి ఒక్క ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. మేము అటు ఇటు అట్లా చేసి దౌర్జన్యం చేసి తీసుకునే రకం కాదు మేము. అంటే బయట న్యూస్ ఏమొచ్చిందంటే ఖాళీ స్థలం ఉందని చెప్పేసి బస్తీవాసులు మెల్లమెల్లగా ఒక్కొక్క ఇల్లు కట్టుకోవడం ఇట్లా ఆక్రమించుకున్నారు, అందుకే ఈ ల్యాండ్ మేము ఆల్రెడీ కొనుక్కున్నాం కాబట్టి మా ల్యాండ్ మేము ఖాళీ చేయించుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారు. కబ్జా చేసుకుంటే మాకు అమ్మినట్టు రిజిస్ట్రేషన్లు ఎట్లుంటది? మేము ఎవరు సంతకం పెడతారు మాకు అమ్మినట్టు? ఇప్పుడు ఇది అంతా రిజిస్ట్రేషన్ అయిందా? రిజిస్ట్రేషన్ ల్యాండ్సే ప్రతి ఒక్కటి, మాకు ఓటర్ ఐడి రేషన్ కార్డు అన్ని ఇక్కడే ఉన్నాయి. మాకు ఎవరిస్తారు? కరెంట్ వాటర్ సప్లై వచ్చింది, అవన్నీ వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి, డ్రైనేజ్ వచ్చింది, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కబ్జా చేసుకుంటే ఏ ప్రూఫ్ లేని ఎక్కడి నుంచి ఇస్తారు? మేమైతే 20 ఏళ్ళ నుంచి ఉన్నాం కదా, వాళ్ళు 2 ఏళ్ళ నుంచి ఎట్లా వచ్చారు? అప్పటి నుంచి రావాలి కదా వాళ్ళు. ఈ 2 ఏళ్ళ నుంచే ఇక్కడ బాగా టార్చర్ పెడుతున్నారు మమ్మల్ని. మీరు వచ్చి కూడా చాలా ఏళ్ళు అయిందా? మేము వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం మేము. మీరందరూ కూడా యాదవులేనా? మేమందరం యాదవ్సే. ఇప్పుడు 200 మంది కూడా యాదవులే. చూడు అమ్ముకొని బతికేటోళ్ళం మేము. పొద్దుగాలేసి కూలి పోతాం మేము, వాళ్ళకి దౌర్జన్యం చేసుకొని ఉంటలేము కదా మేము. వాళ్ళు 12 గంటలకు వస్తారు, 12 గంటలకు వచ్చి వాళ్ళు కూలి పని చేసుకొని ఇళ్ళ పని చేసుకొని బతున్నాం మేము. వాళ్ళకి దౌర్జన్యం చేసుకొని తింటలేము కదా, ఒకరి మీదకి వస్తలేము కదా. వాళ్ళు పైసలు ఉండి పోలీసులు ప్రొటెక్షన్ తీసుకొని వచ్చి ఇక్కడ అన్ని కూలగొట్టిరు. వాళ్ళ ధైర్యం అంతుంది, మాకు లేదు అట్లా. మాది మాకు వాళ్ళకి మన దగ్గర పైసలు ఉండాలి కదా, ఊళ్ళో భూమి అమ్ముకొని ఇక్కడ కొనుక్కుంటే మేము ఎక్కడికి పోవాలి? పిల్లలను తీసుకొని వాళ్ళ మేము ఉండు ఇక్కడ చంపితే చంపని, మమ్మల్ని చంపితే చంపని, మా పిల్లలన్నీ ఉంటారు కదా కదా, వాళ్ళ రావన్నా మేము రావన్నా ఇక్కడనే ఉంటాం. వాళ్ళైతే వాళ్ళు గుంజుకోపోని, మేము గుడిసెలు వేసుకొని లేము కదా. వాళ్ళ లెక్క వాళ్ళది వీళ్ళది దోసుకోలేంగా, గుడిసెలు వేసుకోలేము. గుడిసెలు వేసుకొని చూపెట్టాలి కదా, వాళ్ళు కూడా వాళ్ళు చూపెడతాం, మేము చూపెడతాం మీడియాకు. సో ఇదండి. సో పరిస్థితి అయితే అర్థమైనట్టుంది కదా. ఇక్కడ అందరూ కూడా లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. సో ఇక్కడ వాళ్ళు ఆక్రమించుకునేటట్టయితే, ఇప్పుడు ఆక్రమించుకుంటే కనుక మా దగ్గర ప్రూఫ్స్ ఎలా ఉంటాయి, వాటర్ ట్యాంక్ ఎలా వస్తుంది, కరెంటు బిల్ ఎలా వస్తుంది, మాకు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు ఇవన్నీ ఇక్కడ ఇంటి అడ్రస్తో అన్ని ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఎలా ఇస్తారు? మేము ఆక్రమించుకునేది అయితే లేదు, ఇదంతా కూడా మేము సొంతంగా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాము కాబట్టి ఇది మా సొంత ల్యాండ్. వీళ్ళు ఇప్పుడు ఖాళీగా ఉందని చెప్పేసి వీళ్ళే ఆక్రమించుకున్నారు. సరే ఆక్రమించుకొని ఖాళీ స్థలం అనేసి అప్పటికే మేము కాంప్రమైజ్ అయితే, ఇప్పుడు మేము ఆల్రెడీ నివాసం ఉంటున్న ఇల్లును కూడా అన్ని ధ్వంసం చేసి మెల్లమెల్లగా ఎక్స్పాండ్ చేసి అక్కడ కూడా ఆక్రమించుకునే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. సో వీటికన్నిటికీ ఇప్పుడు కానీ మేము నోరు ఎత్తకపోతే మమ్మల్ని ఖచ్చితంగా బయటికి పంపించే అవకాశం ఉంది కాబట్టి, ప్రభుత్వం మారింది కాబట్టి అనేసి ఇప్పుడు మేము ఓపెన్గా మీడియా ముందుకైతే రావడం అయితే జరిగిందని చెప్పేసి వీళ్ళంతా చెప్తున్నారు. మరి దానం నాగేందర్ ఫోన్ చేశాను, దానం నాగేందర్ గారికి, ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు. మరి దీనికి ఇంతమంది ఆరోపిస్తున్న వాటికి సమాధానం మాత్రం దానం నాగేందర్ మీరే చెప్పాలి. ఎందుకంటే ఆరోపిస్తున్న మీ మీద కావాలనే బురద చల్లే ప్రయత్నం చేస్తుంది మీడియా అని చెప్తున్నారు కాబట్టి మీరు దీనికి మాత్రం ఆన్సర్ అయితే చెప్పాలని చెప్పేసి నేను కూడా వీళ్ళ తరపున అందరి తరపున కూడా నేను కూడా అడగడం జరుగుతుంది.